సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్త్ వేగన్ నుండి సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు నా దగ్గర కొంత మనీ ఉంది. నేను ఇప్పుడు దాన్ని ఒక ఇల్లు కొనడానికి ఉపయోగించాలా, లేదు నాకు హై రిటర్న్స్ వచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలని అంటే నేను ఏ డిసిషన్ తీసుకోవాలని అంటే? ఇది ఒక డిబేటబుల్ టాపిక్ అండి. కొంతమంది ఇల్లు కొనడం బెటర్ అంటారు, కొంతమంది ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు. బట్ మెయిన్గా దీన్ని ఏంటంటే 2 టైప్స్గా విడకూడదు. ఫస్ట్, నువ్వు విషయంతో చూస్తున్నావు దీన్ని. ఇది ఫైనాన్షియల్గా ఆలోచిస్తున్నావా? ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు నెంబర్స్ మాత్రం మనకి మెయిన్ అవుతాయి. సో ఫైనాన్షియల్గా చూస్తే ఇల్లు కొంటే నాకు ఎంత బెనిఫిట్, ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత బెనిఫిట్, లేదా సెకండ్ ఎమోషనల్గా చూస్తున్నామా? సో ఇప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్గా చూస్తే కనుక మనకి నార్మల్గా హౌస్ అప్రిషియేషన్ ఎంత అవుతుంది? ఇప్పుడు నేను ఒక ₹1,00,00,000 ఉన్న ఇల్లులో నేను కొన్నాను. నాకు ఎంత రెంట్ సేవ్ అవుతుంది? మేబీ నేను 20,000 రెంట్ పే చేస్తున్నాను హౌస్కి. ఇప్పుడు నేను ఇల్లు కొంటే ఏమవుతుందంటే నాకు ఈ 20,000 కట్టాల్సిన అవసరం లేదు. నాకు ఓన్ హౌస్ కాబట్టి నా దగ్గర ఉన్న క్యాష్తో నేను కొనుక్కున్నాను. సో నాకు ఈ 20,000 రెంట్ మాత్రం సేవ్ అవుతుంది. బట్ ఫైనాన్షియల్గా ఫస్ట్ నేను చెప్పినట్టు ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మాత్రం డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ₹1,00,00,000 ఇల్లు కొనకుండా బ్యాంక్లో పెట్టాను. 6% ఇంట్రెస్ట్ స్టేట్ బ్యాంక్ ఇస్తుంది, 6.3 కూడా ఇస్తుంది. 6 తీసుకుంటే ఇయర్కి నాకు 6 లక్షలు వస్తాయి. 6 లక్షలు అంటే ఇప్పుడు నాకు 20,000 రెంట్. స్టిల్ నాకు ఎఫ్డీలో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది కదా. సెకండ్, దీన్ని ఎఫ్డీ కన్నా నేను ఇంకెక్కడైనా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేశాను. నాకు 12% రిటర్న్ వర్కౌట్ అయింది. 12% రిటర్న్తో నేను చూసుకుంటే నాకు 12 ఇయర్స్ తర్వాత చూసుకుంటే నా ₹1,00,00,000 4 కోట్లు అవుతుంది. సో నా హౌస్ రేట్ ఎంత పెరుగుతుంది? సో హౌస్ అంతే రేట్లో పెరుగుతుందా లేదా అది మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. హౌస్ రేట్ పెరగాలంటే ఒకే ఒకటండి. సో మన సిటీలో ఉండే యావరేజ్ శాలరీస్ అనేవి పెరగాలి. యావరేజ్ శాలరీ పెరగకుండా హౌస్ రేట్లు పెరగవు. మనం ఎంత ట్రై చేయండి, కొనేవాడు లేకపోతే అమ్మేవాడు అంత హై ప్రైజులు పెట్టుకుని ఎందుకు అమ్ముతాడు? సో కొనేవాడి దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీస్ ఉండాలి. కోవిడ్ ముందుకి కోవిడ్ తర్వాతకి ఏంటంటే మనకి శాలరీస్ బాగానే పెరిగాయి. 2014 నుంచి 2024కి తీసుకోండి. యావరేజ్ ఐటీ ఎంప్లాయ్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, ఫార్మా ఎంప్లాయ్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది? సో మనకి సిటీలో యావరేజ్ ఇన్కమ్ ఎలా పెరిగింది ఆ మిడిల్ క్లాస్లో? దానివల్ల మనకి హౌస్ ప్రైజెస్ పెరిగాయి. నెక్స్ట్ ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఉందా లేదా అది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ట్రెండ్ ఉంటే కనుక పెరుగుతుంది, ట్రెండ్ లేకపోతే కనుక అంత పేస్ మీద పెరగదు. మనం హైదరాబాద్ కన్నా మనం పూణే కానీ, ముంబై కానీ, బెంగళూరు లాంటి సిటీస్ కనుక చూస్తే కనుక అక్కడ అంత రేటు మీద ఇన్కమ్స్ పెరగట్లేదు. సైమల్టేనియస్ అదే ఆ ఏరియాస్లో హౌసెస్ రేట్స్ కూడా అంతగా పెరగట్లేదు. సో పీక్ వచ్చేసాయి. ఈవెన్ అదంతా ఎందుకంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుందాం, నానక్రామగూడ వర్సెస్ జూబ్లీ హిల్స్. సో జూబ్లీ హిల్స్లో ఎంత గ్రోత్ ఉంది అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎంత గ్రోత్ ఉంది, సో మనకు అర్థమవుతుంది. సో గ్రోత్ అనేది ఆ ఏరియాలో ఉన్న ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నాకు హౌస్ జనరల్గా మనకి ఏంటంటే హౌసెస్ ఆర్ రియల్ ఎస్టేట్లో ఉండేవి ఏంటంటే 10% అప్రిషియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు 10% అప్రిషియేట్ అయితే నాకు ఈక్విటీస్లో 12% వస్తుంది. సో 2% నాకు బెనిఫిట్. సో ఇదేంటంటే ఫైనాన్షియల్. ఇప్పుడు మనం లాజికల్గా చూద్దాం, ఎమోషనల్గా చూసుకుంటే ఇల్లు కొనడం అనేది ఒక గోల్. ఇది ఒక్కటే గోల్ ఉంటుందా? ఇల్లు కొనటం ఒక గోల్, రిటైర్మెంట్ పీస్ఫుల్గా మెయింటైన్ చేయడం ఒక గోల్, కిడ్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక గోల్, వాళ్ళ మ్యారేజెస్ ఒక గోల్, ఇలా మల్టిపుల్ గోల్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ గోల్స్లో ఏది ప్రయారిటీ? కొంతమందికి ఇల్లు ప్రయారిటీ ఉండొచ్చు, కొంతమందికి లేదు ఇల్లు కాదు నాకు రిటైర్మెంట్ ప్రయారిటీ, కొంతమందికి ఈ రెండు కాదు కిడ్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రయారిటీ. సో మీ ప్రయారిటీని ఫస్ట్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఉంది. సో మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. కిడ్స్ జస్ట్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ చదువుతున్నారు. ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది? సో ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ మనకి ఒకప్పుడు చూసుకుంటే కనుక 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్, ఈవెన్ 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కనుక చాలా టైంలో ఈ బీటెక్కి 20 lakhs అలా అయ్యేది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈజీగా 50-60 lakhs అవుతుంది పెద్ద కాలేజెస్. ఇలానే ట్రెండ్ కంటిన్యూ అయితే నెక్స్ట్ 12-13 ఇయర్స్లో ఆటోమేటిక్గా అది 1.5 crore వరకు వెళ్తుంది. సో ఈ 1.5 crore నాకు ఆ టైంకి నేను ఏదైనా చేయగలనా? నాకు ఏదైనా ఆల్టర్నేట్ ప్లాన్ ఉందా? లేదు.
దెన్ ఐ షుడ్ ఇన్వెస్ట్ మై మెజారిటీ ఆఫ్ కార్పస్ ఇప్పుడున్న 1 crore నేను కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఎస్. అలా చేయకపోతే ఆ టైంలో నేను కాలేజ్ వాళ్ళకి సీట్ వచ్చినా కానీ క్యాష్ క్యాష్ కట్టలేదు, కట్టలేదు. మనీ కట్టకపోతే ఇవ్వరు. దీస్ డేస్ ఎడ్యుకేషన్ కూడా కమర్షియలైజ్ అయిపోయింది. ఎస్. సో ఇప్పుడు గోల్ వైజ్గా మనం ప్రయారిటీ తీసుకొని వెళ్ళాలి. కిడ్స్ ఎడ్యుకేషన్ నాకు ఆల్రెడీ సరిపడా రిసోర్సెస్ ఉన్నాయి అనుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి? నీ హౌస్ కొనడం ప్రయారిటీయా లేదా నీ రిటైర్మెంట్ ప్రయారిటీయా? సో ఒకవేళ ఏజ్ నాకు ఉంది, ఐ వాజ్ 35, సో స్టిల్ నాకు ఒక 15 years కెరియర్, 15-20 years కెరియర్ ఉంది అనుకుంటే కనుక దెన్ నా ఇన్కమ్ ఎలా గ్రో అవుతుంది? కొన్ని సెక్టార్స్లో ఇన్కమ్ బాగా గ్రో అవుతుంది, కొన్ని సెక్టార్స్లో అంత గ్రో అవ్వదు. సో మన ఏ సెక్టార్లో ఇన్కమ్ గ్రోత్ ఎంత ఉంది, సో దాంతో నేను రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోగలనా లేదా, అది మనం చూసుకోవాలి. అంతేగాని పక్కనోడు కొన్నాడు, ఇంట్లో వాళ్ళు ఏదో అంటున్నారు, మనం ఇప్పుడు కొనాలి, సో సొంత ఇల్లు ఉంటే మనం ఏది చేసుకున్నా కానీ ఎవరు అనరు, ఇలాంటి ఎమోషనల్ వాటికి వెళ్ళకూడదు. మీ గోల్స్ని ఆర్డర్గా పెట్టుకొని ఏది ప్రయారిటీ, ఏది మనకి 1 or 2 years లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మీరు హౌస్ కొంటే 1 or 2 years లేట్ అయినా కానీ పెద్దగా వచ్చే నష్టం లేదు. బట్ మీ కిడ్స్ ఎడ్యుకేషన్ 1 or 2 years లేట్ అవ్వలేదు. కరెక్ట్గా వాళ్ళకి ఏజ్ వచ్చేస్తే అడ్మిషన్ జూన్ జూలైలో స్టార్ట్ అయిపోతుంది. మీరు ఆ టైం మిస్ అయ్యారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే లేదా చిన్న కాలేజీలో చేర్పించాల్సి వస్తుంది. సో చిన్న కాలేజీలో చేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు పెద్ద కాలేజీలో సో ఒక ఐఏఎం లాంటి కాలేజీలో వెళ్తే యావరేజ్ ప్యాకేజ్ 30 lakhs ఉంటుంది టాప్ కాలేజెస్. దాని బదులు నేను హైదరాబాద్లో ఉన్న ఒక చిన్న ఎంబీఏ కాలేజీలో చేర్పిస్తాను, 3 lakhs బయటకు వస్తాడు. కొంతమంది చెప్తారు టాలెంట్ ఉన్నవాడికి ఎక్కడైనా ఒకటే, బట్ ఆపర్చునిటీస్ ఎక్కడ పడితే అక్కడ రావండి. సో నీకు ఐఏఎంలో వచ్చే కంపెనీస్ ఏంటి వర్సెస్ నీకు నార్మల్ కాలేజీలో వచ్చే కంపెనీస్ ఏంటి? సో మీకు ఇది రియల్ కేసే చెప్తాను మేడం. సో వన్ ఆఫ్ మై క్లయింట్ ఐఏఎం కల్కటాలో 30 lakhs ప్యాకేజ్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ వచ్చింది, వరల్డ్స్ టాప్ మోస్ట్ కన్సల్టింగ్ గ్రూప్. సో అతనికి 3 years బ్యాక్ ఇంజనీరింగ్ చేశాడు, ఆల్మోస్ట్ 5 lakhs ప్యాకేజ్. సో సేమ్ పర్సన్, పెద్ద చేంజెస్ ఏమీ లేవు, కానీ ఏంటి ఆపర్చునిటీస్. ఇంజనీరింగ్ కాలేజీలో ఆ కంపెనీ రాలేదు, ఇప్పుడు ఇక్కడ పెద్ద కాలేజీలో వచ్చింది. సో దానికి పే చేయాలి. సో ఇప్పుడు ఐఏఎమ్స్లో ఇట్ విల్ టేక్ 20 years, ఐఏఎమ్స్లో ఇట్ విల్ టేక్ 20 lakhs, 25 lakhs కూడా అవుతుంది. దానికి నేను పే చేశాను కాబట్టి నాకు ఇప్పుడు అంత ప్యాకేజ్ వచ్చింది. సో అక్కడ ఆపర్చునిటీస్ ఆ లెవెల్లో ఉంటాయి. నాకు స్కిల్ ఉంది వస్తుంది అంటే మేబీ అన్నిసార్లు రాకపోవచ్చు. ఆపర్చునిటీస్ ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలి. సో మీకు ఏది ప్రయారిటీ దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకోవాలి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక హౌస్ ఉంటుంది, మనీ ఉన్నప్పుడు రెండో హౌస్ కొందాం ఆ రెంటల్ పర్పస్. ఇక్కడ ఎమోషన్ తీసుకోవద్దు, ఇక్కడ ప్యూర్లీ మీరు మ్యాథే చూస్తున్నారు. మీకు రెంట్ అంటే కనుక డబ్బులు వస్తాయి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద వస్తుంది. అప్పుడు అది ఎంత, వాట్ ఈస్ ద ఈల్డ్, దాని బదులు నేను ఇంకెంతకన్నా బెటర్ ఏదైనా చేయగలనా. సో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో సింపుల్గా ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఏ విధంగా చూస్తున్నారు. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫైనాన్షియల్లీ దెన్ సింపుల్ ఆన్సర్ ఈస్ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఎమోషనల్గా చూస్తే కనుక హౌసే ఒక్కటి రాదండి. మీకు హౌస్ కన్నా కొంతమందికి వేరే ప్రయారిటీస్ ఉండొచ్చు. మీ ప్రయారిటీ ఏంటి? హౌసే ప్రయారిటీ అంటే హౌస్ కొనాల్సి వస్తుంది. నాకు కిడ్స్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ, బట్ నాకు దానికి వేరే ప్లాన్ ఏర్పాటు చేసుకున్నాను. దీనికి ఒక ల్యాండ్ ఉంది, దీన్ని వాళ్ళు 10th classకి వచ్చేసరికి నేను అమ్మేస్తాను, దెన్ ఇట్ ఈస్ ఫైన్. సో మన గోల్స్ని ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకొని దానికి మనకున్న సేవింగ్స్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని బ్లైండ్గా హౌసే కరెక్ట్, బ్లైండ్గా ఇన్వెస్ట్మెంటే కరెక్ట్ అంటే ఏది ఉండదు. ఎందుకంటే నేను చూశాను జెరోదా కో-ఫౌండర్స్, ఆయన అసలు ఇల్లు కొనటం వేస్ట్ అని చెప్పాడు. 1 day ఆయన పెద్ద ఇల్లు కొనుక్కున్నారు. సో ఆయన ఏంటంటే దీనికి ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఇల్లు అనేది డిప్రిషియేట్ అవుతుంది అనే థాట్లో ఉన్నాడు. బట్ 1 day ఏమైందంటే వాళ్ళ ఓనర్స్ మీరు ఖాళీ చేయాలి అనేసరికి ఒక ఎన్నాళ్ళు అని చెప్పి అద్దెల్లో ఉంటాం. ఆయనకు అప్పుడు ప్రయారిటీస్ మారిపోయాయి. సో మనం ఉండే పొజిషన్, మనకు ఉండే ప్రయారిటీస్ బట్టి మనం హౌస్ వైపు వెళ్ళాలా లేకపోతే వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయాలనేది ఉంటుంది. సో ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, ఎమోషనల్గా చూసుకున్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, అండ్ ఎమోషనల్గా చూసుకున్నప్పుడు గోల్స్ ప్రయారిటీస్ బట్టి మారుతూ ఉంటాయి. సో మనకేంటంటే అంబానీ లాగా 100 కోట్లు ఉంటే కనుక నేను అన్నీ చేసేయగలను, నేను ఇల్లు కొనుక్కోగలను, నేను రిటైర్మెంట్ అన్నీ చేయొచ్చు. బట్ అన్నీ ఉండవు కాబట్టి మనకి కామన్ మ్యాన్కి ఏంటంటే వీళ్ళలో ఏది ప్రయారిటీ, రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సేవింగ్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఏది ప్రయారిటీ ఆ ప్రయారిటీ ఫస్ట్ అచీవ్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో నెక్స్ట్ లీస్ట్ ప్రయారిటీ నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక సరిపోతుంది. రైట్.